హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ డాక్టర్ డూమ్ అనే వ్యక్తి అసలు ఎలా ఎంసీయూలోకి వచ్చారో ఇవాళ మనం తెలుసుకుందాం. డాక్టర్ డూమ్ అసలు పేరు విక్టర్ వోన్ డూమ్. మార్వెల్ కామిక్స్ లో ఫెంటాస్టిక్ ఫోర్ యొక్క ప్రధాన విలన్ గా ప్రసిద్ధి చెందిన పాత్ర. ఈ పాత్రను ఎంసీయూలో రాబర్ట్ డౌనీ జూనియర్ పోషిస్తున్నాడు. ఇతను గతంలో ఐరన్ మ్యాన్ పాత్రలో నటించాడు. డాక్టర్ డూమ్ ను ఎంసీయూలో పరిచయం చేయడం అనేది ఒక ముఖ్యమైన సంఘటన. ఇది ఫెంటాస్టిక్ ఫోర్ స్టెప్స్ చిత్రంలో మొదలైంది. డాక్టర్ డూమ్ ఎంట్రీ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ 2025. ఈ చిత్రంలో డాక్టర్ డూమ్ మొదటిసారిగా ఎంసీయూలో కనిపిస్తాడు, కానీ ఒక చిన్న క్యామియో ద్వారా. ఈ సన్నివేశంలో డూమ్ బ్యాక్స్టర్ బిల్డింగ్ లోకి చొరబడతాడు. అక్కడ అతను ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అనే 4 ఏళ్ల బాలుడిని కలుస్తాడు. ఈ సన్నివేశంలో డూమ్ తన ఫ్రాంక్లిన్ ముందు మోకరెళ్లి నిలబడతాడు, అయితే అతని ముఖం స్పష్టంగా కనిపించదు. ఈ సమయంలో సూయి స్ట్రామ్ అతన్ని ఎదుర్కొంటుంది. ఈ సన్నివేశం డూమ్ యొక్క రహస్యమైన మరియు శక్తివంతమైన స్వభావాన్ని సూచిస్తుంది. డాక్టర్ డూమ్ యొక్క పాత్ర. డాక్టర్ డూమ్ లట్వేరియా అనే ఊహాత్మక దేశానికి రాజు. అతను అత్యంత తెలివైన శాస్త్రవేత్త మరియు మాయాజాలం నిపుణుడు. కామిక్స్ లో అతను రీడ్ రిచర్డ్స్ తో కాలేజ్ రోజుల నుండి శత్రుత్వం కలిగి ఉంటాడు. అది ఇతని ముఖంపై గాయాలకు కారణమైన ప్రమాదాన్ని దారితీస్తుంది. ఈ గాయాల కారణంగా అతను ఎల్లప్పుడూ ముసుగు ధరిస్తాడు, తన ముఖాన్ని దాచుకుంటాడు. ఎంసీయూలో అతను ఈ లక్షణాలు కొంతవరకు కొనసాగిస్తాయని అనుకోవచ్చు, కానీ రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక కాస్టింగ్ కారణంగా కొన్ని మార్పులు ఉండవచ్చు. అవెంజర్స్ డూమ్స్ డే 2026. ఈ చిత్రంలో అతను అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్, వకందన్స్, న్యూ అవెంజర్స్ మరియు ఎక్స్‌మెన్ లతో పోరాడతాడు. ఈ చిత్రం డూమ్ ను మల్టీవర్స్ సాగా యొక్క ప్రధాన విలన్ గా స్థాపిస్తుంది. తదుపరి పెద్ద బెదిరింపుగా మారతాడు. అవెంజర్స్ సీక్రెట్ వార్స్. ఈ చిత్రంలో కూడా డాక్టర్ డూమ్ కీలక పాత్ర పోషిస్తాడు. మల్టీవర్స్ సాగా యొక్క భాగంగా డూమ్ బహుశా బ్యాటిల్ వరల్డ్ అనే ఊహాత్మక ప్రపంచాన్ని సృష్టించే అవకాశం ఉంది. ఇది వివిధ వాస్తవాల నుండి హీరోలు మరియు విలన్లను ఒకచోట చేర్చి యుద్ధం చేయడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. కామిక్స్ లో డూమ్ అత్యంత తెలివైన వ్యక్తిగా, శాస్త్రం మరియు మాయాజాలంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. అతను లాట్వేరియా రాజుగా తన దేశాన్ని గట్టి పట్టుతో కామిక్స్ లో డూమ్ అత్యంత తెలివైన వ్యక్తిగా, శాస్త్రం మరియు మాయాజాలంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. అతను లాట్వేరియా రాజుగా తన దేశాన్ని గట్టి పట్టుతో పరిపాలిస్తాడు. అతని ఆత్మవిశ్వాసం, అహంకారం మరియు రెడ్ రిచర్డ్స్ పై ఉన్న శత్రుత్వం అతని పాత్రను మరింత ఆసక్తికరంగా చేస్తాయి. ఎంసీయూలో మార్పులు. ఎంసీయూలో డూమ్ యొక్క పాత్ర కొంతవరకు కామిక్స్ కు సమానంగా ఉంటుంది, కానీ రాబర్ట్ డౌనీ జూనియర్ యొక్క కాస్టింగ్ కారణంగా అతను టోనీ స్టార్క్ తో ఏదో ఒక సంబంధం కలిగి ఉండవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. కొందరు అతను టోనీ స్టార్క్ యొక్క వేరియంట్ కావచ్చని లేదా స్టార్క్ యొక్క ఇమేజ్ ను ఉపయోగించి హీరోలను మోసం చేయవచ్చని భావిస్తున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్ యొక్క కాస్టింగ్ అనేది ఎంసీయూ ఒక ఆకర్షణీయమైన నిర్ణయం. అతను గతంలో ఐరన్ మ్యాన్ గా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు, కాబట్టి డూమ్ గా అతని పాత్ర అభిమానుల్ని ఉత్సాహాన్ని మరియు ఆసక్తిని కలిగించింది. రషో బ్రదర్స్ ఈ చిత్రాన్ని దర్శకులు. డూమ్ పాత్రను 3 డైమెన్షనల్ గా మరియు సంక్లిష్టంగా చిత్రీకరించాడని డౌనీ యొక్క నటన నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. డాక్టర్ డూమ్ ఎంసీయూ ఒక మల్టీవర్స్ సాగాలో కీలక పాత్ర పోషిస్తాడు. అతను అవెంజర్స్ డూమ్స్ డే మరియు అవెంజర్స్ సీక్రెట్ వార్స్ చిత్రాలలో ప్రధాన విలన్ గా కనిపిస్తాడు. అతని పాత్ర బహుశా మల్టీవర్స్ ను నియంత్రించడానికి లేదా దానిని ఒకే వాస్తవంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఇది కామిక్స్ లో సీక్రెట్ వార్ స్టోరీ లైన్ కు సమానంగా ఉంటుంది. డాక్టర్ డూమ్ యొక్క ఎంసీయూ పరిచయం ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ లో ఒక మిస్టీరియస్ క్యామియోలో మొదలై అవెంజర్స్ డూమ్స్ డే మరియు సీక్రెట్ వార్స్ లో అతని పూర్తి స్థాయి విలన్ పాత్రగా విస్తరిస్తుంది. రాబర్ట్ డౌనీ జూనియర్ యొక్క కాస్టింగ్ ఈ పాత్రను మరింత ఆసక్తికరంగా చేస్తుంది మరియు అతని లాట్వేరియా రాజుగా, శాస్త్రవేత్తగా మరియు మాయాజాల నిపుణుడిగా ఉన్న సంక్లిష్టమైన పాత్ర అభిమానులను ఆకర్షిస్తుంది.